ఈ అప్పలు చేయడానికి మాత్రం ఒక్కరే సరిపోరండి, ఇద్దరు కంపల్సరీ కావాలి. హస్బెండ్ కానీ, అత్త కానీ, అమ్మ కానీ ఎవరో ఒకరి హెల్ప్ మాత్రం తప్పకుండా తీసుకోండి. ముచ్చట పెట్టుకుంటూ మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఒక్కరే చేసుకుంటే మూడీగా ఉంటుంది, పని ఎంతో స్ట్రెస్గా అనిపిస్తుంది. ఇలా 12 ఒత్తుకున్న తర్వాత ఇలా తీసుకుంటే చూడండి ఎంత తేలిగ్గా వస్తాయి అండ్ సమానంగా రౌండ్గా వస్తాయి. మనం చేతితో ఒత్తుకున్న దానికంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఈజీగా పని తేలిక అవుతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పప్పు చెక్కల్ని ఒకదాని వెంబటి ఒకటి మరుగుతున్న నూనెలో వేయించుకోవాలి. అలా మనం చేసుకున్న పప్పు చెక్కలు ఇలా వేడి నూనెలో తేలుతూ ఉంటే పర్ఫెక్ట్గా కాలినట్టు. కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత కరకరలు ఆడతాయి. తప్ప అలా కలర్ చేంజ్ కావాలి, అలా రెడ్ కలర్ కానీ మనం కారం కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మన ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కనిపిస్తుంది. కరకరలు ఆడుతూ మన పప్పు చెక్కలు చూసారా ఫ్రెండ్స్, మనం కాల్చుకున్న అప్పలు ఎలా కరకర అంటున్నాయో. అందంగా చేసుకోవడం వల్ల పూరి బొంగులెట్టుగా పొంగుతున్నాయి, బట్ ఇది మాత్రం కరకరలాడుతూ ఉంటాయి.